హాయ్ వెల్కమ్ టు హ్యాష్ నేను మీ మనోజ్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన 7వ దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది. దేశంలో అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో 7 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. జరిగిన 6 దశల్లో నమోదైన అత్యల్ప ఓటింగ్ శాతం ఓటర్లలోని ఒక నిరుత్సాహాన్ని తెలియజేస్తుంది దేశ ప్రజలకు. అయితే ఎన్నికల సరళిని బట్టి చూస్తే బీజేపీ ఉద్దేశపూర్వకంగా తన ప్రాధాన్యాలను మార్చుకోవడం కూడా మిశ్రమ సందేశాన్ని అందిస్తోంది. అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠ సమయంలో మోదీ హవా కనిపించింది. కానీ అసలైన ఎన్నికల సమయం వచ్చేసరికి దాని ఉదాసీనతను భర్తీ చేసిందని చెప్పాలి. ఈసారి 400 సీట్లు దాటుతాం అన్న నినాదం ఎత్తుకోవడంలో కూడా కాషాయ పార్టీకి ఒక రకంగా ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. అయితే రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్ల ప్రతిపక్షాలను ప్రధానంగా సమాజ్వాదీ పార్టీని ఒక రకంగా అదుపులో ఉంచడంలో మాత్రం బీజేపీ విజయం సాధించిందని చెప్పాలి. చాలా మంది రాజకీయ పండితులతో పాటు మేము మాట్లాడిన అత్యధిక సాధారణ ఓట్ల ప్రకారం 2014-19 నాటి ఎన్నికలతో పోలిస్తే ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఏమంత ఉత్సాహంగా లేవని చెప్పాలి. సో బీజేపీ సంపూర్ణ ఆధిపత్యం, ఎటువంటి బలమైన ప్రత్యామ్నాయం లేకపోవడం దీనికి ఒక రకంగా కారణాలు చెప్పుకోవచ్చు. బీజేపీ ప్రధాన మద్దతుదారుల్లో ఉన్న అసంతృప్తి కూడా ఈ ఎన్నికల ఉత్సాహాన్ని తగ్గించిందని చెప్పాలి. ఎన్నికల సరళిని బట్టి బీజేపీ ఉద్దేశపూర్వకంగా తన ప్రాధాన్యాలను మార్చుకోవడం కూడా ఒక మిశ్రమ సందేశాన్ని అందిస్తుంది. ఎన్నికల తొలి దశల్లో ఓటింగ్ శాతం తగ్గుముఖం పట్టిందని చెప్పాలి. అన్ని వైపులా ఇంకా అంటే పేలవమైన ప్రచారం, విజేత ముందుగానే తెలిసిపోవడం లాంటివి ఒక రకంగా వీటికి కారణాలని చెప్పాలి. వీటన్నిటికీ మించి ఉత్తరప్రదేశ్లో 2024 లోక్సభ ఎన్నికల్లో మరో 2 అంశాలు గమనించాలి. ఎందుకంటే ఒకటి, బీజేపీ తన తిరుగులేని స్థితిని సాధించిన విధానం, ఇంకా దీన్ని మనం గుజరాత్ నమూనా ఎన్నికల ఆధిపత్యం అని పిలవచ్చు. 2, శాంతి భద్రతల ప్రాముఖ్యత. అందువల్లే నిజంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయనపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఎప్పటిలాగే బీజేపీ ఎన్నికల ప్రచార ఒరవడిని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ ఆ సందర్భంగా ఈ ప్రణాళికలో భాగమని చెప్పాలి. ఇది నిజంగానే ఉత్కంఠ దారితీసింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలు బీజేపీ నాయకుడు ఒకరు చెప్పినట్లుగా ఇది గర్భధారణకు సంబంధించిన చివరి త్రైమాసికం. బూత్ స్థాయి కార్యకర్తలను ప్రసవాన్ని సిద్ధం చేయడంలో ఇది చాలా కీలకం. సో ఈ 3 నెలల్లో స్పష్టంగా మోడీ హవా కనిపించింది. కానీ ఉత్సాహం ఒక్కసారిగా శిఖర స్థాయికి వెళ్ళాక అసలైన ఎన్నికల సమయం వచ్చేసరికి దాన్ని ఉదాసీనత భర్తీ చేసిందని చెప్పాలి. అయితే ఉత్తరప్రదేశ్లో కొన్ని నియోజకవర్గాల్లో ముస్లింల జనాభా గణనీయంగా అంటే 40 నుంచి 50% వరకు కూడా ఉంది. అయితే అందుకే పశ్చిమ యూపీలోని కీలకమైన యుద్ధ భూమిలో ఓటింగ్ మొదటి కొన్ని దశల్లో బీజేపీ కీలక కర్తవ్యం. దాని ప్రధాన ఓటు పునాదిని ఏకీకృతం చేయకుండానే ఉండింది. సో 2013 అల్లర్ల నుంచి స్థానికంగా ఉన్న హిందూ ముస్లిం తగాదాల కారణంగా ఇది బీజేపీకి సులభమైన పనిగా కనిపించింది చెప్పాలి. అలాగే ముఖ్యమంత్రి కూడా బలమైన సానుకూల అంశంగా కొనసాగుతున్నారు. జాతీయ సమస్యల విషయంలో మోదీ రికార్డుపై ఓటర్లు ఆధారపడుతున్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం శాంతి భద్రతల నిర్వహణ విషయంలో యోగి అందించిన తోడ్పాటు, ఇంకా ఆ యొక్క ప్రెజర్ అనేది నిజంగా పరిగణలో తీసుకుంటారు అక్కడ ప్రజలు. అయితే ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఓటర్ల ఉత్సాహంగా అక్కడ ఉధృతంగా ఉంది. అయినప్పటికీ స్పష్టమైన ప్రభంజనం మాత్రం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికీ సిట్టింగ్ ఎంపీలపై ఆగ్రహ రూపంలో అనేక వ్యతిరేకతలు, ఆగ్రహ జ్వాలలు అక్కడ తోడయ్యని చెప్పాలి. ద్రవ్యోల్బణం, ఇంకా సంచరించే పశువుల బెడద, అక్కడ తప్పుడు అభ్యర్థుల ఎంపిక కారణంగా బీజేపీ మీద ఒక విసుగు చెందిన అనేక మందిని మేము చూసాం. అయినప్పటికీ ఓటు విషయానికి వస్తే ఎక్కువ మంది తాము బీజేపీకి ఓటేస్తామని చెప్పి అంగీకరిస్తున్నారు. సో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతున్న ఊహాగానాలు ఎలా ఉన్నప్పటికీ యూపీలో బీజేపీ గుజరాతీకరణకు ప్రయత్నిస్తుందని చెప్పాలి. అంటే కుల ఇంజనీరింగ్ ద్వారా తమ ఓటు పునాదిని నిర్మించడం, ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయడం, బూత్ జిల్లా స్థాయిలో ఎంతో మంది విపక్ష నేతలు పార్టీలు మారి బీజేపీలో చేరారనేది నిజంగా ఆశ్చర్యం కలిగే అంశం. రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్ల ప్రతిపక్షాలకు ప్రధానంగా సమాజ్వాదీ పార్టీని తగ్గించుకోవడంలో బీజేపీ విజయం సాధించిందని చెప్పాలి. ఇటావా, మైన్పురి, కన్నౌజ్లో తప్ప ఎక్కడ కూడా సమాజ్వాదీ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్నట్లు కనిపించలేదు. ఈ తాజాగా 2022 అసెంబ్లీ ఎన్నికల లాంటి పరిస్థితి నుండి కూడా స్పష్టమైన మార్పును సూచిస్తోంది. గత కొన్ని నెలల్లో ఒక్క గోరఖ్పూర్ ప్రాంతంలోనే ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు 11,000 మంది కార్యకర్తలు బీజేపీలో చేరని ఒక హిందీ పత్రిక కూడా చెప్పుకొస్తుంది. అయితే చెప్పాలంటే 2 నెలల్లో యూపీలోని 10 మంది బీఎస్పీ ఎంపీల్లో 5గురు బీజేపీలో చేరారు. అంటే సీన్ అర్థం చేసుకోవచ్చు మనం. బీజేపీ ముఖ్యంగా ప్రతిపక్షాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలను, ఇంకా టికెట్ రాని వారిను లేదా ఏ కారణం చేతనైనా
ఆయా పార్టీలు పక్కన పెట్టిన వారిని లక్ష్యంగా టార్గెట్ చేసుకుని వాళ్ళ మీదకి వెళ్తుంది బీజేపీ. సో 2019 లోక్సభ ఎన్నికల్లో ఇంకా కుషీనగర్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చిన ఎస్పీ మాజీ ఎమ్మెల్యే నాదుని ప్రసాద్ కుష్వాకు ఇటీవలే బీజేపీలో చేరారు. ఇలాంటి వారు చాలా మంది బీజేపీలో చేరుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వేసిన సెకండ్ డేనే బీజేపీలో చేరారు. ఒక పార్టీ ఒక కొత్త ప్రతిపక్ష నాయకులను చేర్చుకోవడం, అదే సమయంలో సొంత కార్యకర్తలను సంతోషంగా ఉంచడం వంటి భారీ సవాళ్లను బీజేపీ ఎదుర్కొంటుంది. దీనివల్ల అనివార్యంగా బీజేపీ శ్రేణుల్లో కొంత అసంతృప్తి నెలకొందని చెప్పాలి. అలాంటి ఆగ్రహానికి గురైన ఒక కార్యకర్త భారతదేశంలో కాంగ్రెస్ లేకుండా చేసే ప్రయత్నంలో బీజేపీయేతర కాంగ్రెస్ అవుతుంది సో అని వ్యాఖ్యానించారు. బలహీనమైన ప్రారంభం ఉన్నప్పటికీ ఈ సంస్థాగతమైన తికమక బీజేపీ కంటే సమాజ్వాదీ పార్టీని ఎక్కువగా దెబ్బతీస్తోంది. ఎస్పీ బలహీనతను పసిగట్టిన బీజేపీ మధ్యప్రదేశ్ చెందిన యాదవ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్కు వ్యూహాత్మకంగా రంగంలో దింపింది. ఎస్పీ ఆర్జేడీల యాదవుల ఓట్లను లాక్కోవాలనే ప్రయత్నిస్తున్న బీజేపీకి యూపీ బీహార్లో ఒక గట్టి షాక్ తగిలిందని చెప్పాలి. నిజంగా యూపీలో బీజేపీ పుంజుకుంటుందా లేదా మీరు అనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #.